హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్ టూ క్లాక్స్. లాస్ట్ వీడియో వచ్చేసి కేరళలో అయితే అన్లోడ్ చేసి అక్కడి నుంచి ఎంటీ అయితే వచ్చేసాము. ఇప్పుడు మనకి లోడ్ వచ్చేసి కాలీఫ్లవర్ అనమాట. మనకి హైదరాబాద్కి అయితే లోడ్ అవుతా ఉంది. అక్కడి నుంచి ఎంటీ వచ్చిన తర్వాత వెంటనే అయితే మనకి శైలేషన్కి అయితే ఫోన్ చేశాను కోలార్లో. సో వచ్చే గిట్టు లోడ్ ఉన్నది అనేసి అన్నాడు. హైదరాబాద్కి కూడా మనం ఎప్పుడు పోలేదు కదా అనేసి హైదరాబాద్కి అయితే లోడ్ అయితే పెడుతున్నాం అనమాట. మనకైతే కరెక్ట్గా ఒక 11 టన్నులు అయితే చెప్పారు. ఇక్కడికి వచ్చేకే 12 టన్నులు అయితే లోడ్ అయిపోయింది అనమాట మనకు పాసింగ్. సో కొద్దిగా అట్లా ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి తక్కువ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఆర్డర్ని బట్టి. సో వేరే వాళ్ళకైతే కటింగ్ అయితే చేశారు కాలీఫ్లవరు. సో లాస్ట్కి అయితే మన బండికి వేసేసారనమాట. చూడండి, యాంగిల్ లెవెల్కి అయితే వచ్చేసింది. నీట్గా అయితే టార్పల్ వేసేసి మొత్తం అందరు నీట్గా అయితే కట్టేస్తున్నారు అనమాట వాళ్ళే. ఇంకా మిగిలాయి, ఆ మిగిలిన వాటిని బుల్లారకేసి చెన్నైకి అయితే పంపిస్తారంట. సో చూద్దాం, మనతో పార్టీ అయితే వస్తానని చెప్పారు. పార్టీ వచ్చేసి మనకు అక్కడ అన్లోడ్ చేసుకుంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ సరుకు వేసిన పార్టీని పిలుచుకోరండి అనేసి అన్నారు. ఎందుకంటే అక్కడ మార్కెట్లో కొన్నిసార్లు రేట్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది అనమాట. అందువల్ల అయితే రమ్మని చెప్పారు. సో పనిలో పని యాడ్బుల్ వేసుకునేసి టైర్లు అంతా గాలి గ్రీజ్ అంతా చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే లోడ్కి అయితే పెట్టేశాను. లోపల టైర్లు అయితే గాలే లేదంట అసలుకి. సో ఇవి ఎందుకంటే ఎక్కువగా టైర్లు హీట్ అవ్వడం వల్ల లోపల వాల్పిన్ లోపల ఉండే లబ్బర్ అయితే కరిగిపోతుంది ప్రసాద్. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ మనము చిక్బలాపుర దగ్గర అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాం అనమాట జియో బంక్లో. సో జియో బంక్లో చేస్తే కొద్దిగా మైలేజ్ బాగా వస్తుందని. సో చూద్దాము, ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే మళ్ళీ రిటర్న్ అయితే రానమాట. ఇక్కడైతే లోడింగ్ ఏం లేదు, ఇదేదో అదృష్టం అనమాట, వచ్చిన వెంటనే లోడ్ దొరికింది. సో అక్కడి నుంచి వైజాగ్ ఎక్కడైనా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో 89 రూపీస్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రైస్ అయితే. మొత్తము 174 లీటర్లు అయితే పట్టింది. కోలార్లో ఒక 2000 ఏమో పట్టినాను. సో అందువల్ల అయితే తక్కువ పట్టింది. సో అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము గుడ్మల్కాపూర్ ఉన్నాం అనమాట హైదరాబాద్లో. సో ఈ మార్కెట్కి అయితే 3 ఏళ్ళు అయితే టమోటాలు తోలి అయితే నాకు బేజారైపోయింది. అందుకే నా బండిలో టమోటాలు వేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. బండి తెచ్చినప్పటి నుంచి 2 సార్లు ఏమో టమోటాలు తోలాను అంతే. అక్కడ అన్లోడ్ చేసుకునేసి కిరాయి తీసుకునేసి మళ్ళీ లోడింగ్కి అయితే వెళ్తున్నాను మేడ్చల్ దగ్గర. ఇప్పుడైతే మనం అవుటర్ రింగ్ రోడ్లో అయితే వెళ్తున్నాము. లోడ్ వచ్చేసి మనకి వైజాగ్ అనమాట సోలార్ ప్యానెల్లో. ఇంకోటి పార్ట్ లోడ్ వచ్చేసి దాని రాడ్లు ఉన్నాయి. సో రెండు ట్రాన్స్పోర్ట్ల నుంచి అయితే పెట్టుకున్నందుకు మనకి బాడీ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ బండికి వర్కౌట్ కావాలంటే అట్లా పార్ట్ లోడ్లు అవి వేసుకుంటేనే. సో మనం ఎప్పుడు కూరగాయలు తోలి పార్సల్లో తోలాలంటే మనకు అసలు మనసే ఉండదు, తోలబుద్ధి కాదు. ఎందుకంటే లోడింగ్కి ఒక రోజు, అన్లోడింగ్కి ఒక రోజు, ట్రావెలింగ్కి ఒక రోజు అని చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. సో లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత లోడ్ ఏమనేసి చూపిస్తాను. సోలార్ ప్యానెళ్ళు మొత్తం బాక్సులుగా ఉంటాయి. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. మన కోసం అయితే క్రెయిన్ కూడా వెయిట్ చేస్తుంది. వచ్చిన వెంటనే లోడ్ కూడా అవుతుంది అనమాట. ఈరోజు సాటర్డే, ఇప్పుడు టైం వచ్చేసి 4 గంటలు అవుతుంది. సో 4 గంటలకైతే లోడ్ చేస్తున్నారు. ఇది మేడ్చల్ దగ్గర, సిటీ అవుట్ సైడ్ నెలకి లోడింగ్కి వచ్చాను. సిటీ లోపల అంటే అసలుకి సచ్చినా పోనాను అనమాట హైదరాబాద్లో. అంత యాళ్ళను నాకు బెంగళూరులో సిటీ లోపల అయితే కానీ ఆరాంకి వెళ్ళిపోతా, కానీ హైదరాబాద్లో సిటీ లోపలికి అయితే పోబుద్ది కాదు. దానివల్ల సో ఇది అవుట్ సైడ్ అని చెప్పాలకే లోడింగ్ కోసం అయితే వచ్చాను. సోలార్ ప్యానెల్ చూస్తున్నారు కదా, ఇవి అయితే మనకి 6 అయితే లోడ్ చేస్తారు. సో కరెక్ట్గా ఇది మనకి 7.5 ఫీట్ అయితే వస్తుందన్నమాట. మన బండ్లు అయితే కరెక్ట్గా అయితే పడుతుంది. ముందుగానే చెప్పారు, బండి ఫోటోలు కానీ టేప్ తీసుకొని కొలచమన్నారు. చాలా ఇబ్బంది పెట్టారనమాట, బాక్సులు పడతాయో పట్టవని. లాస్ట్కి అయితే లోడింగ్ అయితే చేసేసారనమాట 6 బాక్సులు అవి. మళ్ళీ పార్ట్ లోడ్ వచ్చేసి ఐరన్ రాడ్లు. సో మొత్తం అంతా తీసి వీడియో అయితే పెడుతున్నాను అనమాట, ట్రాన్స్పోర్టర్లకి ఎలా వేశారు ఏమనేసి. ఎందుకంటే ఈ లాస్ట్లో సోలార్ ప్యానెల్ సైడ్లో అయితే నిలబెట్టారనమాట. అవి ఎక్కడన్నా డ్యామేజ్ అయిపోతాయేమో అని చెప్పేసి ఈ విధంగా వేశారని చెప్పేసి ట్రాన్స్పోర్టర్లకి అయితే నేనైతే వీడియో అయితే పెట్టేశాను. సో గైస్, మళ్ళీ సో నిన్నైతే కూరగాయలు అయితే తీసుకొచ్చాము హైదరాబాద్ గుడ్మల్కాపూర్కి. సో అక్కడ అన్లోడ్ అయితే చేసి మార్నింగ్ మళ్ళీ లోడింగ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. సో లోడింగ్ వచ్చేసి మనకి సోలార్ ప్యానెల్ అయితే అయినాయి వైజాగ్కి. ఇప్పుడు మేడ్చల్ దగ్గర అయితే ఉన్నాము. సో నిన్న ఎందుకు వీడియో చేయలేదంటే, సో నాకు అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అవుతా ఉంటాను అనమాట. కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు. 10 మంత్లో కనీసం అంటే ఒక 20 రోజులు డిప్రెషన్లోనే ఉంటాయి, ఏదో 10 రోజులు నార్మల్గా ఉంటాను అనమాట. అందుకనే అయితే రన్నింగ్లో అయితే వీడియోస్ ఏం చేయలేదు. సో ఇక్కడి నుంచి అయితే వైజాగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వైజాగ్ నుంచి కొద్దిగా లోడింగ్ బాగుందనేసి. బెంగళూరులో అయితే లోడింగ్ అయితే ఏం లేదు. కేరళ నుంచి అయితే ఎంటీ వచ్చేసాను అనమాట బెంగళూరుకి. బెంగళూరులో
లోడ్ లేవనేసి మళ్ళీ మన శైలేష్ అన్న ఇచ్చేసి ఇట్లా కాలీఫ్లవర్ అయితే ఉన్నది హైదరాబాద్కి వెళ్ళేసిరా అన్నాడు. ఇంకా మనం హైదరాబాద్కి ఎప్పుడు వేసుకొచ్చిందా మన బండి, అందుకనేసి వేసుకొని వచ్చాను అనమాట. సో ఇక లోడ్ అయితే అయిపోయింది, కంటిన్యూగా అయితే వెళ్ళిపోవాలా. సో ఈరోజు సాటర్డే, రేపు సండే అన్లోడ్ చేయరంట. సో మనకి అనకాపల్లిలో అయితే పెట్రోల్ బంక్లో వేసేసి ఆరాంగా అయితే బీచ్ కన్నా వెళ్ళాలి ఈసారి, కొద్దిగా మైండ్ రిలీఫ్ కావాలనేసి. సో ఈ మధ్య అనే కాదు ఎప్పుడూ అంతే, నాకే డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాను అనమాట. సో ప్రతి నెల అంతే. అందువల్ల అయితే నాకేం ఇంట్రెస్ట్ ఉండదు, తినడానికి నిద్రపోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, బండి తోలడానికి ఇంట్రెస్ట్ ఉండదు కొన్నిసార్లు. సో అందువల్ల అయితే వీడియోస్ కొద్దిగా లేట్గా వస్తుంటాయి అన్నమాట. ఎంత న్యూ ఇయర్ అయినా కానీ, ఎంత కొత్త సంవత్సరం అయినా కానీ ఊపిలో ఏదన్నా చేద్దామన్నా కూడా అసలుకి ప్రతిసారి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నాను అనమాట. సో అందువల్ల ఇంకోటి ఎంత కష్టపడినా కూడా అసలుకి ఫలితం అనేది లేకోకుండా పోతుంది. చూద్దాం, ఏదో రోజు మనకు కూడా రాసి పెట్టి ఉండాలి అంతే, అదృష్టము. చూద్దాం, కష్టపడే రోజులు కష్టపడదాం అంతే. కానీ ఎవరికి మోసం చేయకోకుండా సో బతికితే చాలన్నమాట. సో బయలుదేరదాం అయితే. సో రాత్రి అయితే చాలా వరకు అయితే మన హైదరాబాద్ లైన్లో అయితే చాలా వరకు అయితే బండ్లు అయితే కలిశారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇంకా ఏం అప్డేట్ కూడా ఇవ్వలేదు, కానీ మన బండ్లో అంటే మన డ్రైవర్ అన్న వాళ్ళు అయితే లైన్ మీద అయితే కలిశారు. సో మాట్లాడి అట్లే ఛాయ్ దాక్కొని వాళ్ళతో పాటు ట్రావెల్ చేశాను అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. సో కంటిన్యూగా అయితే వీడియో చూడండి, మధ్యలో ఎక్కడన్నా ఇంట్రెస్టింగ్ ఏమన్నా అనిపిస్తే వీడియోస్ అయితే చేస్తాను. సో గైస్, హైవేలోకి అయితే వచ్చేసామన్నమాట, అవుటర్ రింగ్ రోడ్లోకి. మనకి హైదరాబాద్ దగ్గర వచ్చేసి మహేశ్వర్ అన్న అనేసి ఉంటాడు. అన్న కూడా అయితే హైదరాబాద్ మేడ్చల్కి అయితే వచ్చాడంట. ఇంకా ఫోన్ చేసాకే సరే అని చెప్పేసి అన్నను కూడా మన బెంజ్లో ఎక్కించుకొని అయితే వెళ్తున్నాను. అన్న కూడా అయితే రీసెంట్గా అయితే బెంజ్ అయితే తీసుకున్నాడు అనమాట. అన్నకి ఆల్రెడీ 4 ఐచర్లు అయితే ఉన్నాయి, ఫస్ట్ టైం అయితే బెంజ్ అయితే తీసుకున్నాడు. సో అలాగే కలిసి అయితే వెళ్తున్నాము. మొగాలు అయితే కనపడడంలే, లైటింగ్ కింద ఉంటే. సో గాయస్, ఇప్పుడైతే మన మహేశ్వర్ అన్నతో పాటు హైవేలో అయితే వచ్చేసి ఇంకా మన సబ్స్క్రైబర్ బ్రోస్ అయితే కలిసారనమాట. ఎక్కడున్నామంటే విజయవాడ రూట్లో ఉన్నాము. సో మనం అనకాపల్లి, మన బ్రో వాళ్ళు వచ్చేసి విజయవాడ వెళ్తున్నారు. బ్రో ఏ లోడ్ తీసుకొని వెళ్తున్నారు బ్రో? రైస్ బ్యాగ్. సో మన వాళ్ళు అయితే రైస్ బ్యాగ్లో. సో మనది అయితే పాట లోడ్ అయింది. చూద్దాం, ఇక్కడ ఇంకా తినడానికి అయితే ఆగామన్నమాట. ఏదైనా తినేసి అయితే బయలుదేరుతాము. అట్లా కొద్దిగా చిన్న క్లిప్ తీసుకుందాం అనేసి తీసుకుంటాను అనమాట. ఏంటి బ్రో? చాలా ఆనందంగా ఉన్నాం. నాకు కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాం, ఎక్కడ తగలలేదు. కలిసాం. నాగేంద్ర అన్న ఎట్లా లోకల్లో అక్కడే వెళ్తాడా? హైదరాబాద్ హైదరాబాద్ తిరుగుతాడా? హైదరాబాద్ అట్లా తెలిసి మొన్నటికి ఫోన్ చేసి లోడ్ అడిగేవాడిని. మన దగ్గరే పోలేని వాళ్ళు. సో గాయస్, నైట్ అయితే అక్కడి నుంచి బయలుదేరేసి అయితే వచ్చేసాను అనమాట. వచ్చేసి సూరాపేట దగ్గర అయితే సైడ్ పెట్టేసి పెట్రోల్ బంక్ దగ్గర అయితే నిద్రపోయాను. సో ఇప్పుడైతే తెల్లవారుజామున అయితే బయలుదేరుతున్నాను అనమాట. సో మన సన్ బ్రో కూడా వచ్చేసాడు, చూస్తున్నారు కదా. వెళ్తా ఉన్నాం అనమాట కంటిన్యూగా. ఈరోజు సండే. సో ఆరాంగా సాయంత్రానికి అంతా వెళ్ళిపోయేసి అన్లోడింగ్ పాయింట్కి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో రెస్టే దొరకడం లేదు, కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాను. పోయేసి ఆరాంగా రెస్ట్ చేసి రేపు అన్లోడ్ చేసుకునేసి మళ్ళీ రేపు నైట్కి అయితే లోడ్ చేయాలా. సో నైట్ ఇంకా ఎక్కువగా నిద్ర వచ్చేసరికి నైట్ ఒక 2 గంటల కాడ అయితే సూర్యాపేట దగ్గర అయితే పెట్టేసి పడుకున్నాను. సో మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి వైజాగ్కి సో విజయవాడ మీద కూడా వెళ్ళొచ్చు, కానీ ఇట్లా వెళ్తే మేలు అనమాట. కొద్దిగా కిలోమీటర్లు అయితే కలిసి వస్తాయి. ఎట్లా అంటే సూర్యాపేట, ఖమ్మము, సత్తుపల్లి, ఇట్లా మళ్ళీ మనం దేవరపల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము, రాజమండ్రి దగ్గరికి. ఇది కొద్దిగా షార్ట్ అవుతుంది అనమాట. మేలు, రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వెళ్ళిపోదాం. సో ఇప్పుడు దేవరపల్లి దగ్గర నుంచి హైవే అయితే ఎక్కేసాము. మన సబ్స్క్రైబర్లు ఆపేశారనమాట బండిని. సో బాగా టైర్లు చెక్ చేసుకున్నామని అట్లే అయితే ఆగాను.
ఈడేదో తినేసో టిఫిన్ తినాలి, టిఫిన్ లేదు. చాయ్ తాగేసి వెళ్దాం, చాయ్ సమోసా. సో బొంకలేకి అయితే వచ్చేసామన్నమాట. సో బొంక దగ్గరకు వచ్చేసి సైడ్ అయితే పెట్టేశాము. సో మన సాయికి అయితే ఫోన్ అయితే వేసేసాను, డీమార్ట్కి వెళ్దాం రా అనేసి. సో పోయేసి ఏదన్నా కొద్దిగా స్నాక్స్, అలాగే బండిలో కొద్దిగా క్లీనింగ్ చేసేదానికి లిక్విడ్స్ తీసుకొని కూలీను అలాంటివి తీసుకోవాలన్నమాట. దాని తర్వాత క్లాతులు తీసుకోవాలి అట్లే. సో తీసుకున్న తర్వాత ఒక 2 టీ-షర్ట్లు అయితే తీసుకోవాలి నేను కూడా. సో తీసుకునేసి అయితే వచ్చేస్తామన్నమాట. పట్టు అంత ఎగిరిపోయింది, మళ్ళీ నీట్గా అయితే వేసాను అనమాట. ఇటుకు వచ్చిన తర్వాత ఇది ఒక రాడ్ అయితే బయటకు వచ్చేసింది. సో రోడ్లోకి వెళ్దాం, మన సాయి వస్తూ ఉంటాడు. స్టోర్ అయిపోయిందంతా, ఏం కనిపిస్తుంది అబ్బాడ? అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏమొద్దు, మబ్బు కనపడలా నువ్వు ఎటు తిరిగి ఇట్లా బండి కల్లా ఇట్లా. ఫస్ట్ మొబైల్ కొనాల బో. నాకు ఇప్పుడు నీ బజాజ్ కార్డులో ఐఫోన్ తీసేవా? బజాజ్ కార్డు నాకు అంత లిమిట్ లేదు. సో డీమార్ట్కి వెళ్ళేసి మ్యాగీ ప్యాకెట్లో ఈ కూలింగ్ కోసమే అనమాట పోయిండేది. యాక్చువల్గా అయితే ఈ మిర్రర్ ఉంది కదా, దీనికి కూలింగ్ పేపర్ అయితే తీసేసినారు. దానివల్ల అయితే మొత్తం గమ్ముగా ఉంది, మిర్రర్ సరిగ్గా కనపడడం లేదనమాట. అందుకోసం అయితే కూలింగ్ కోసం అయితే వెళ్ళాను. కూలింగ్ కోసం పోయేసి 2000 అయితే బొక్క పెట్టుకొచ్చినాము. సో మ్యాగీ ప్యాకెట్లు, బార్బన్ బిస్కెట్లు, మూవు, మళ్ళీ క్లాత్ ఇక్కడ వేయడానికి, ఇక్కడ ముందర వేస్తాం కదా మామూలుగా. సో ఇది వచ్చేసి బండి తుడిచేదానికి క్లాత్. సో ఇవైతే 2-3 తీసుకున్నాం అనమాట, సాయికిను సాయి బండి క్లీన్ చేయడానికి. ఇది మనకి. సో దాని తర్వాత వచ్చేసి ఇది 11 ఫ్లేవరు స్మెల్కి ఎయిర్ ఫ్రెషర్ అనమాట. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంక ఇది వచ్చేసి తుప్పూరు ఘాట్లో అయితే తీసుకున్నాను అనమాట. సో తుప్పూరు ఘాట్లో ఇలాంటి క్లాతులు 2, దాని తర్వాత ఇంకా చాలా తీసుకున్నాను అనమాట. అవి వెనకాల అయితే ఉన్నాయి. ఇంకా సో టీ-షర్ట్లు ఒక 2 అయితే తీసుకొచ్చుకున్నాను. దాని తర్వాత ఫ్లోర్ మ్యాట్లు 2, ఆ పక్కోటి ఈ పక్కోటి. ఇవి క్లీన్ చేసేసి పొద్దున్నే మార్నింగ్ వేసేస్తాను అనమాట బండిలో. ఇవి కూడా అంతే, మొత్తం సీట్ల మీద వేసేస్తాను. ఇంకా ఈ సీట్ కవర్లు వచ్చేసి ఇవి పీకేసి మనము బండి స్టార్టింగ్లో ఒక 2 టవాళ్ళు అయితే తీసుకున్నాము, అవి అయితే వేసేస్తాను అనమాట. సో బండి అంతే నీట్గా అయితే క్లీన్ చేయాలి మార్నింగ్. సో ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాను, చూడాలి, నీట్గా పెట్టుకుందాం బండి. అన్లోడింగ్ పాయింట్కి అయితే సేఫ్గా అయితే రీచ్ అయిపోయినాము. టార్పల్ అయితే తీసేసి నీట్గా అయితే పెట్టారనమాట అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత. సో వాళ్ళన్నీ చెక్ చేసుకొని ఫోటోలన్నీ తీసుకున్నారనమాట వచ్చిన వెంటనే, ఏమైనా డ్యామేజ్ అయ్యాయేమనేసి. సో మనకైతే ఏం సంబంధం లేదు. ఇంకోటి ఏమంటే డ్యామేజ్ కూడా ఏం కాలేదనమాట, నిదానంగా వచ్చాను కాబట్టి. సో మనం ఎప్పుడో చిక్బలాపూర్ దగ్గర అయితే ఫుల్ ట్యాంక్ చేసిన డీజిల్ అయితే ఇప్పటి వరకు ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు అరకుకి అయితే వెళ్తాం, అరకు ఘాట్లకు కూడా డీజిల్ అయితే అవసరం లేదు, ఇదే డీజిల్తో వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ట్రిప్లో అయితే మైలేజ్ అయితే మంచిగా ఇచ్చాము. సో ఇట్లా మన బండి అయితే మనకి ఎప్పుడు మోసం చేయలేదన్నమాట మైలేజ్ విషయంలో అయితే, డ్రైవర్లు పోయినా ఎవరు పోయినా కానీ. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మైలేజ్ విషయంలో. సో అన్లోడ్ చేసుకునేసి మళ్ళీ లోడింగ్కి అయితే వెళ్ళాలా. లాస్ట్లో అయితే ప్యాలెట్లు అయితే దింపుతున్నారు చూడండి. ఇది మనకు వచ్చేసి వైజాగ్ ఆటో నగర్లో అయితే అన్లోడ్ అవుతుంది అనమాట. నీట్గా అయితే క్రెయిన్తో వచ్చేసి ఫస్ట్ రాడ్లు అన్నీ దింపేశారు. ఇక్కడ హిందీ వాళ్ళు ఉన్నారనమాట. సో నీట్గా దింపేసి ఆ బాక్సులన్నీ ఒక 6 ఏమో ఉన్నాయి, 6 బాక్సులు దింపేసిన తర్వాత అయితే మనం రిసీవ్డ్ అమౌంట్ రావాలి మనకి కొద్దిగా. ఆ రిసీవ్డ్ పేపర్ పెట్టేసామంటే వాట్సాప్లోనే పెట్టినామంటే చాలు, కొరియర్ చేయని అవసరం లేదు, మీ పేమెంట్ మీకు కొట్టేస్తామని చెప్పారు. పెట్టేసిన వెంటనే అమౌంట్ కూడా కొట్టేశారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడూ లోడ్ చేయలేదన్నమాట మన బండికి. సో చేద్దాము వద్దా అనేసి చేశాను, కానీ కరెక్ట్గా అయితే ఉన్నారనమాట ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే అక్కడ. ఇంకా ఒక 1 అవర్ అయితే పడుతుంది దించడానికి, నిదానంగా అయితే దించుతున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, నెక్స్ట్ ఎక్కడికని చెప్తాను.